Hey, hello guys, welcome to a movie screen. Here is our non-spoiler review of movie Captain Miller starring by Dhanush, Shivraj Kumar, Sandeep Kishan and Priyanka Mohan. ఫైనల్ గా మూవీ చూసాక నాకేమనిపించిందంటే ఈ మూవీని థియేటర్ లో స్కిప్ చేసి ఓటీటీలో మీరు ఫ్రీగా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం చూడండి. నీరసం వచ్చేసింది. ఎస్ సేమ్ భయ్య, ఆ నీరసం ఎందుకు వచ్చింది ఏందనే దాని గురించి మనం ఫుల్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫుల్ వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇవి చేస్తేనే నాకు మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి బూస్టప్ వస్తుంది. ప్లీజ్ దయచేసి మర్చిపోకుండా చేయండి. ఇక ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ కెప్టెన్ మిల్లర్ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక విలేజ్ లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అయితే జరుగుతుంటుంది. అది బ్రిటిషర్స్ అండ్ మన రాజులు అయితే చేస్తూ ఉంటారు. ఇది చూసి తట్టుకోలేక ధనుష్ గారు అయితే ఫైట్ చేస్తారు. యాక్చువల్లీ ఇది ఒక రొటీన్ స్టోరీ, కానీ కొన్ని న్యూ ఎలిమెంట్స్ అయితే ఈ స్టోరీలో యాడ్ చేశారు అండ్ అవైతే ఇక్కడ అసలు మెన్షన్ చేయండి, ఎందుకంటే అవి స్పాయిలర్స్ లెక్క అవుతాయి. సో అవైతే మీరు మూవీలో చూడండి. ఇక ఈ మూవీ పాజిటివ్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ ఫైట్, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫ్యూ యాక్షన్ సీన్స్ అండ్ క్లైమాక్స్ లో లార్డ్ శివ గురించి ఒక డైలాగ్ ఉంటది. అది చాలా బాగా అనిపించింది నాకైతే. రొటీన్ స్టోరీ టెంప్లెట్ లో కొంచెం న్యూ అయితే యాడ్ చేశారు, అది కొంతవరకు ప్లస్ అని చెప్పొచ్చు. నెగిటివ్ విషయానికి వస్తే డెడ్ స్లో ఎగ్జిక్యూషన్. ఇందాక నీరసం అన్నా కదా, దీనికి ఇంత డెడ్ స్లో ఎగ్జిక్యూషన్ ఉన్నప్పుడు మనం ఈ మూవీని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయలేము. అందుకే నేను మీరు ఓటీటీలో చూడండి అయితే సజెస్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్స్ యూటిలైజేషన్. ఈ మూవీలో శివరాజ్ కుమార్ గారు, ధనుష్ గారు, సందీప్ కిషన్ గారు ఇలాంటి మంచి యాక్టర్స్ ని పెట్టుకొని వాళ్ళని సరిగ్గా యూజ్ చేసుకోవాలని అయితే నాకు అనిపించింది. ఓన్లీ క్లైమాక్స్ ఫైట్ లో అయితే వీళ్ళ ముగ్గురిని బాగా యూజ్ చేసుకున్నారనిపించింది. అండ్ శివన్న, మెయిన్లీ శివన్న, అసలు ఈయన ఒక మాస్ యాక్టర్. శివన్న అయితే జైలర్ టైప్ లో నెక్స్ట్ లెవెల్ లో చూపిస్తారని అనుకున్నాను. అసలు ఆ రేంజ్ కి నాకైతే 10% కూడా మ్యాచ్ అయినట్టు అనిపించలేదు. మూవీలో చాలా వరకు ప్రిడిక్టబుల్ సీన్స్ ఉంటాయి, అవి మనకు బాగా అర్థమైపోతుంటది. ఇంకొకటి, ఈ మూవీలో రియాలిటీ అనేది ఫుల్ గా మిస్ అయిందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీ వచ్చేసి ఎప్పుడు బ్రిటిషర్స్ టైంలో అయితే రన్ అవుతుంటది. ఆ టైంలో అడ్వాన్స్డ్ వెపన్స్ అయితే లేవు, అది మనకు కూడా తెలిసిందే. ఫిరంగులు అండ్ లైక్ గన్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి. కానీ ఈ మూవీలో కేజీఎఫ్, విక్రమ్ లో ఉంటాయి కదా అడ్వాన్స్డ్ వెపన్స్, ఆ టైప్ లో అయితే యూజ్ చేసేసారు. అది అసలు ఆ టైంలో ఉన్నాయా అని మినిమం కూడా ఆలోచించకుండా యూజ్ చేశారు. అదైతే రియాలిటీకి బాగా దెబ్బతీసింది అనిపించింది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే సిద్ధార్థ్ నూని అండ్ శ్రేయాస్ కృష్ణన్ చాలా బాగా వర్కౌట్ చేశారు. మెయిన్లీ ఇన్ యాక్షన్ ఎపిసోడ్స్ లో చేజింగ్ సీన్స్ లో అయితే ఒక ఈగల్ వ్యూ అయితే కెమెరా పెట్టింటారు. ఆ షాట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మూవీలో. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారు, ఈయన చాలా ప్లస్ అనిపించింది నాకు మూవీకి. ఎందుకంటే మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎంస్ అయితే చాలా బాగా పెట్టారు. ఎలివేషన్ బీజిఎం దగ్గర కూడా బాగా వర్క్ అయ్యేలాగైతే వర్కౌట్ చేశారు. ఇక డైరెక్టర్ అరుణ్ మతేశ్వరన్, ఈయన మూవీ అయితే నేను లాస్ట్ టైం ఒకటి సాని కాదియం అనేసి మూవీ కీర్తి సురేష్ అయితే ఒక మాస్ మూవీ అయితే చేసింటారు. ఆ మూవీలో కీర్తి సురేష్ ని అసలు ఎవ్వరు యూజ్ చేసుకునే విధంగా అయితే ఈయన యూజ్ చేసుకున్నాడు. అది చాలా బాగా ఇంప్రెసింగ్ అనిపించింది. ఈ మూవీలో కూడా సేమ్ క్యారెక్టర్స్ ని అలానే యూటిలైజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు దెబ్బేసుకున్నారని అయితే నాకు అనిపించింది. అండ్ నేరేషన్ కూడా బేసికలీ ఈ మూవీస్ కొంచెం స్లో ఉంటాయి, బట్ ఈ మూవీ అయితే చాలా స్లో అనిపించింది నాకైతే. అంటే కీర్తి సురేష్ వచ్చేసి ఓటీటీలో చూసాం మనం, అది ఓటీటీలో రిలీజ్ అయింది. మనకు ఓకే ఆ స్లో ఉన్నాయని ఓటీటీలో నడిచిపోతుంది, కానీ థియేటర్స్ లోకి వచ్చేసరికి ఆ స్లో అనేది పనికిరాదు కదా. సో అదైతే బాగా నెగిటివ్ అనిపించింది. ఇక ఫైనల్లీ ఈ మూవీ స్క్రీన్ రేటింగ్ వచ్చేసి 2/5. ఇది నా పర్సనల్ రేటింగ్. మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఆయలాన్ మూవీ అయితే రివ్యూ పోస్ట్ చేస్తాను. అంతవరకు అయితే స్టే ట్యూన్డ్ టు ఈ మూవీ స్క్రీన్. థ్యాంక్ యూ.